వెంకటలక్ష్మి ఇక్కడికొచ్చి ఏడాది దాటుతుంది. ఇక్కడికొచ్చాకేమైనా సన్నబడిందా? నేనేమీ అలా అనలేదు. మీకు ప్రతి దాంట్లో నెగిటివ్ తీసుకోవడం అలవాటైంది. మీకు పాజిటివ్ మెంటాలిటీ వస్తుందని నేను అనుకోవడం లేదు. తినగలిగిన వస్తువులే పెడతారు కానీ వెండి బంగారం ఎందుకు పెడతారు? అవి ఏమైనా తినే వస్తువులా? అవతల వాళ్ళు కడుపు మార్చే వాళ్ళలా మాట్లాడితే నాకు కడుపు మండదా? నా చెల్లెలంటే నాకు బాధగా ఉండదా? అరే ఎన్నిసార్లు అంటుంటే పడుతూనే ఉంటాను. 30 సంవత్సరాల నుంచి అంటూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను. ఇప్పుడు ఒక్క మాట నా చెల్లెల్ని సమర్థిస్తూ మాట్లాడితే మీ కోపాలు వస్తున్నాయి. ఎందుకు నాన్న ఇప్పుడు ఇవన్నీ? ప్రశాంతంగా అన్నం తినండి. ఈ మధ్య నువ్వు బాగా తయారయ్యవరా. ఆయన తానా అంటే నువ్వు తందరా అంటున్నావు. హలో, మీ నాన్నని దొరకకుండా ఇంట్లోనే దాచిపెట్టావు కదా, అందుకనే నీ కాబోయే భార్యని కిడ్నాప్ చేస్తున్నాను. హలో, హలో, హలో. ఏమైందిరా? నాన్న, నువ్వు దొరకట్లేదని నీ కాబోయే కోడల్ని కిడ్నాప్ చేస్తాము అంటున్నారు. అంటే తులసినా? వీళ్ళని వాళ్ళని చెప్పలేదు నాన్న. అయితే లక్ష్మినే అయ్యుంటుంది. ఆ తులసినే ఎవరితోనైనా చేయించిందో ఏమో. నన్ను కూడా కిడ్నాప్ చేస్తానని ఫోన్ చేశారు. అది కూడా తులసినే చేయించిందంటావా? అసలు ఎవరిని కిడ్నాప్ చేస్తారో తెలీదు. తులసియే చేయించిందని అంటున్నారు మీరు. ఒకవేళ తులసినే కిడ్నాప్ చేస్తే మీరు చేయించినట్ట? ఏమవుతాయా? తెలవకుండా నువ్వేమైనా నడిపిస్తున్నావా? చిచ్చి, నాకేం తెలుసు? ఆ వార్త వినగానే నేనే అవాక్కైపోయి వెంకటలక్ష్మి గురించి ఆలోచిస్తున్నాను. ఏం సత్య, నువ్వేమైనా? అబ్బే, దేవుడి మీద ఒట్టు బావుగారు, నాకేం తెలీదు. అందుకనే ఎవరిని తొందరపడనకండి. తులసి చేయించిందని కూడా అనొద్దు. మీరు తులసి చేయించిందేమో అనుకుంటే నేను వెంకటలక్ష్మి చేయించిందేమో అని అనుకోవాల్సి వస్తుంది. ఇంతకీ ఎవరన్నారా? ఏదైనా క్లూ ఇచ్చారా? అదేం లేదు నాన్న, నీ కాబోయే భార్య అని అన్నారు. అయితే ఖచ్చితంగా లక్ష్మి అయి ఉంటుంది. ఈ ఇంటి కాబోయే కోడలు అదేగా. ఎవరైనా సరే తులసి లక్ష్మి అక్కడే ఉన్నారు కదా. సరే, నేను వెళ్ళి జాగ్రత్తగా ఉండమని చెప్తాను. అవసరమైతే ఆ ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. నేను ఇప్పుడే చెప్పేసి వస్తాను. రే రే, తిని వెళ్ళరా. ఇప్పుడు అన్నం ముఖ్యం కాదు, ఉద్యోగ ధర్మం ముఖ్యం. అది ఆదిత్య అంటే. హ్యాపీగా ఇప్పుడు తులసిని కలవచ్చు. బందోబస్తు కోసం వెళ్తున్నారు, ఆ తులసితో కబుర్లాడడానికి వెళ్తున్నారు. ఏదో ఒక వంక దొరికింది కదా. నువ్వు ఇలా పిచ్చి ఆలోచనలు చేయక సత్యవతి. మొండి చేతి వాడికి అటుకులు బుక్కడం నేర్పడం అంటే ఇదే అంటారు. నువ్వు దానికి లేనిపోని ఆలోచనలు రప్పిస్తున్నావు. అసలు మీరు ఎప్పుడైతే దుర్గ సావాసం పట్టారో అప్పటి నుంచి దుర్గ ఆలోచనలో మార్పు వచ్చింది. నేను అక్క కాపురానికి వచ్చినప్పుడే అక్కతో వచ్చాను. చాలా ఏళ్ళుగా మీరిద్దరు కలిసే ఉన్నారు కదా. అయితే ఖచ్చితంగా అత్తయ్య పాదం మోపాకి ఇదంతా జరుగుతుంది. నా మీద నిందలు వేయకు ప్రసాదు. నేను తరం తరం దూరంగా ఉన్నాను. ఏదో తర్వాత పుట్టింటికి వచ్చాననే తృప్తిగా ఉంటున్నాను. నన్ను మళ్ళీ విడదీకు. నాకేం తెలీదు, నన్నేం అడగొద్దు. సర్లే కానివ్వండి, భోంచేయండి. నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు. నాకు తినబుద్ధి అవటం లేదు. మీకెవరికి ఆకలి వేయకపోతే నాకే నవ్వేంది? నా మేనకోడలికి ఏమవుతుందో అని నాకు భయంగానే ఉంది. ఓసే లక్ష్మి, ఇట్రావే. దేనికి? ఇట్రావే. అదే ఎందుకు? ముందు రా, నువ్వు చెప్తాను. కూర్చుని కూరగాయలు తరగవే. నేను
కూరగాయలు తరగాల నాకు రాదు. ఎదవ బిల్డప్లు ఇవ్వకు, ఓకేనా? నీకు రాదు అంటే నమ్మేసి వదిలేస్తా అనుకున్నావా? రాకపోతే నేర్పిస్తాను, నేర్చుకో. ఈ ఇంటి కోడలు కాకపోయినా వేరే ఇంటి కోడలు అయితే ఏ తల్లి పెంపకమే కూరగాయలు కూడా తరగడం రాదు నీకు, ఏం ఆడపుట్టుకు పుట్టావా అని తిడతారు. నిన్ను తిట్టడమే కాదు, మీ అమ్మని నాన్నని కూడా తిడతారు. నేర్చుకోవే, నేర్చుకో. కూరగాయలు తరగడంలో ఏముందే? కత్తికి అడ్డంగా కాయలు పెట్టి నెట్టేయడమే. ఎంత పెద్ద కాయ అయినా కత్తికి లోకువా అంటారు, తెలీదా ఆ సామెత? మామయ్య చూడు, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా దుర్గమ్మ మాటకి కట్టుబడతాడు. అలాగే ఎంత పెద్ద సొరకాయ అయినా సరే, చివరికి పనసకాయ అయినా సరే కత్తి దగ్గర లొంగిపోతుంది. ఇదిగో ఇలా తరుగు. చెయ్యి తెగితే పసుపు రాస్తానులే. ఏంటి, పసుపు రాస్తావా? పసుపు రాయకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారా? పసుపు కాకపోతే సున్నం రాసినా పోతుంది. అమ్మో, నువ్వు నన్ను ఏదో చేయడానికి ఇవన్నీ చేస్తున్నావు. నువ్వు నన్ను చేతులు కాళ్ళు లేకుండా చేసి అవిటి దాన్ని చేద్దామని చూస్తున్నావా? కూరగాయలు తరిగినంత మాత్రాన ఏమీ కావలే. మహా అయితే వేలు తెగుతుంది, ఇంత రక్తం వస్తుంది. బానే ఉన్నట్టుంది కదా ఒంట్లో రక్తం. ఏం కాదు, నేనున్నాను కదా. ఇదిగో ఇలా తరగాలి. తులసి, దానికి అలవాట్లేదని చెప్తోంది కదా, ఎందుకు దాన్ని పని చేయమంటావు? నువ్వు ఊరుకోమ్మా, దాని మంచి కూర చెప్తున్నాను. నువ్వు అన్నిటికీ అడ్డుపడతావు. వెళ్ళి నీ పని నువ్వు చూసుకోపో. నా పని నేను చూసుకుంటాను గానీ త్వరగా కూరలు తరిగివ్వు, వంట చేయాలి. నీకు సపోర్ట్ చేస్తుంది. తులసి, నీ కాబోయే కోడల్ని కిడ్నాప్ చేస్తాము అంటున్నారు. ఎవరిని కిడ్నాప్ చేస్తారని నీ ఉద్దేశం? నాన్న ఉద్దేశంలో ఏమో ఆ వెంకటలక్ష్మి, అమ్మ ఉద్దేశంలో ఏమో నువ్వు. అవునరా, దీన్ని ఎలా చేసుకుంటావురా నువ్వు? ఏయ్, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకే? అయినా నేను సీరియస్గా మాట్లాడుతుంటే ఎలా చేసుకుంటావని అడుగుతావేంటి? సరే, కిడ్నాప్ అయినప్పుడు అవుతారులే, ఇప్పుడు టెన్షన్ పడ్డావెందుకురా? ఎలాగూ చాయిస్ ఇదే. జనానికి తెలిసిందే కాబట్టి దీన్నే కిడ్నాప్ చేస్తారు. మన దరిద్రం కూడా వదిలిపోతుంది. ఏంటే, నేను కిడ్నాప్ అయితే నీ దరిద్రం వదిలిపోతుందా? కాదా మరి? నువ్వుంటేనే కదా నాకు అడ్డం. నన్ను జైలుకి తీసుకెళ్ళినప్పుడు ఎంత సంబరపడ్డావే, నన్ను సెల్లో పెట్టినప్పుడు నువ్వెంత ఆనందించు. అలాగే నువ్వు అసలుకే పోతే నాకే నేను సంబరపడతానే. నాకు అడ్డుపోయిందని ఆనందంగా పండుగ చేసుకుంటాను. స్వీట్లు తెచ్చుకొని నేను ఆదిత్య తినిపించుకుంటాం. నువ్వు కావాలనే నా మనసు నొచ్చుకోవాలనే. ఆహా, అదో మనసు, అది నొచ్చుకుంటుంది. అవునే, ఇందాక దీన్ని ఎలా చేసుకుంటావని ఎందుకు అడిగావే? హా, ఇది కదా మ్యాటర్. అక్కడి నుంచి జంప్ అయిపోయాం. సరే చెప్తా వినరా. అసలు దీనికి కూరగాయలు తరగడం కూడా రాదంట. కూరగాయలే తరగడం రాంది నీకు వంట ఏం చేసి పెడుతుందిరా? ఏదో వచ్చిన కొత్తలో హోటల్ నుంచి దొంగచాటుగా తేవడం, దీని నానమ్మ డోర్లో పెట్టడం, ఇదేమో నేనే చేశానని గొప్పలు చెప్పడం, మీరు తిని లొట్టలు వేయడం, చివరికి అది హోటల్ నుంచి తెప్పించడమని తేలిపోవడం. తెలిసిందే కదా. అలాగే రోజు తెప్పించిందనుకో, నీ సంపాదన ఏమైపోతుందిరా? నీ ఆస్తులు కరిగిపోవు. అవును లక్ష్మి, తులసి చెప్పేది కూడా కరెక్టే కదా. నీ మీద ఎంత కోపం ఉన్నా
నీకు పని నేర్పించి నీ మంచి కోరుతుంది. బావా, నువ్వు దాని మాయ మాటలు నమ్మి దాని బుట్టలో పడిపోయావు. ఇప్పుడు దాని మాటలు విని నన్ను అంటున్నావా? అనడమే ఉందే. పని రానప్పుడు నేర్పిస్తానంటే నేర్చుకోకపోతే ఎలా? నువ్వు బాగా వంటలు చేసి మెప్పిస్తేనే కదా నీ మీద ఇష్టం పెరిగేది. నీ మాటలన్నీ అబద్ధాల మాటలే. నువ్వెంతసేపు దీన్ని ఇష్టపడతావు కానీ నన్నెందుకు ఇష్టపడతావు? ఏయ్, మాటలు అప్పవే, ముందు పంచుడు పంచుడు. అది కాదు తులసి, అసలు ఎవరిని కిడ్నాప్ చేస్తారో అని టెన్షన్గా ఉంది. చెయ్యనీరా. ఇప్పుడు ఎవరిని కిడ్నాప్ చేస్తారో తెలియనప్పుడు టెన్షన్ పడ్డవెందుకు? ఒసై, నువ్వేం చేస్తున్నావే? నువ్వు కూరగాయలు తరుగు. అమ్మా, ఇది కూరగాయలు తరుగుతుంది, నువ్వు తొందరగా రా. ఎందుకన్నా మంచిది. నువ్వంత ఈజీగా తీసుకో మాకు. జాగ్రత్తగా ఉండు. నీకు థ్రెట్ ఉందే. ఈ థ్రెట్లన్నింటికి ఎవర్రా భయపడేది? అయినా నన్నెవరా కిడ్నాప్ చేసేది? నువ్వు వెళ్ళి మామయ్యకి సెక్యూరిటీ ఇవ్వు చాలు. నా సెక్యూరిటీ నాకు తెలుసు. నా మీద నాకు నమ్మకం ఉంది, కొండంత ధైర్యం ఉంది. నా మీద చేయేసంత ధైర్యం లేదు. నన్ను దాచే ధైర్యం ఎవ్వరు చెయ్యరా. ఎందుకంటే నన్ను తీసుకెళ్లి దాచుకుంటే కొరువి నెత్తిన పెట్టుకున్నట్టు అవుతుంది. సరే, కిడ్నాప్ చేస్తే చేయని, అప్పుడైనా తెలుస్తుంది ఫోన్స్ చేసేది ఎవరో. అది ఒక అందుకు మంచిదే. నేను కిడ్నాప్ అయితే అందరికీ మంచిది, ఇది కిడ్నాప్ అయితే నాకు మంచిది. నువ్వింత కుళ్ళుపోతుందానివి అనుకోలేదే. ఎవరిది కుళ్ళుబోతనమో ప్రపంచానికి తెలుస్తుందిలే గాని ముందు కూరగాయలు తరగమ్మా, తరుగు. అదిటివు. ఏంటమ్మగారు మీరొచ్చారు? మీరే రప్పించారు, అందుకే వచ్చాను. మేమేం చేశామమ్మా? అవునరా, ఆయన కిడ్నాప్ చేస్తామని బెదిరించమంటే మీరేంట్రా కోడలు కిడ్నాప్ చేస్తామని ఫోన్ చేశారు? అలా మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారా? అదేనమ్మా, మీరు అనుకున్నది అయ్యేటట్టు లేదని అన్నారు కదా, అందుకనే ఇలా చేస్తే వాళ్ళ మీద ప్రెజర్ పెంచినట్టు ఉంటుందని మేమే కావాలని చేశామమ్మా. వెధవ తెలివితేటలు చూపించకండి. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళరా. వాళ్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏదైనా పని చేస్తే దొరికి దొరకనట్టు ఉండాలి. ఇదిగో ఇలా అతి చేస్తే దొరికిపోతారు. అసలు నన్ను అడగకుండా మీరెందుకు నిర్ణయాలు తీసుకుంటారు? ఇక నుంచి ఏదైనా సరే ఆచితూచి నన్ను అడిగి మరీ చెయ్యాలి. నా పర్మిషన్ లేకుండా ఏది చేసినా వాళ్ళు మిమ్మల్ని పట్టుకోకముందే నేనే అడ్రస్ ఇచ్చి మరీ మిమ్మల్ని పట్టిస్తాను. మొత్తం మీ బతుకులే నాశనం అయిపోతాయి. తప్పైందమ్మా, ఇంకెప్పుడు చేయంలేమ్మా. ఇక మీరు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటాం. ముందు మీ ఫోన్లో ఉన్న సిమ్ కార్డు తీసి అవతల పరేయండి. ఉన్న పడంగా వాటిని తగలబెట్టేయండి. మళ్ళీ నేను వచ్చి మీకు చెప్పే పరిస్థితి తీసుకురాకండి. ఎందుకంటే నేను బయటకు వస్తే వాళ్ళకి అనుమానం వచ్చి నా మీద కన్నేస్తారు. నన్ను ఫాలో అయితే మీరు దొరికిపోతారు. ఒక్కసారి గాని మీరు దొరికిపోతే ఇంకా అంతే సంగతులు. జీవితంలో బయటకు రాలేరు. ఎందుకురా మీరు బెదిరించింది మాజీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ని? ముందు అతన్ని కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. ఇప్పుడు ఆయన కోడల్ని కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. అనవసరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని కదిపిన వాళ్ళు అవుతారా? జీవితం అంతా జైల్లో ఉండాల్సి వస్తుంది. ఊచ లెక్క పెట్టుకుంటూ ఉంటారు. జాగ్రత్త. అలాగే అమ్మా. అలాగే అమ్మా.
బావా నువ్వా? అవునే, నేనే. ముగ్గు నాకే స్వాగతం పలికినట్టు అనిపించింది, అందుకే వచ్చాను. హా, నిన్నేమో అసలు నీకు పనే రాదు అంది తులసి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంత చక్కగా కల్లాపు జల్లి ఎంత చక్కగా ముగ్గు వేసావే. అసలు ఇంటికి లక్ష్మికలు నువ్వే తీసుకొచ్చావు. నీ పేరులాగే నీ పనిలో కూడా లక్ష్మీదేవత తాండవిస్తుంది. అద్భుతంగా ఉంది నీ పర్ఫార్మెన్స్. ఈ ముగ్గు పేపర్ మీద పెన్నుతో వేసినట్టుంది. అబ్బా, హే, నువ్వు సూపర్ వెంకటలక్ష్మి, నువ్వు సూపర్. చెప్పుడు మాటలు వింటే టాలెంట్ తెలియదు బావా. నా గురించి అది చెప్పగానే నమ్మేశావు. నేను తాలింపు పెడితే మంగళగిరి మొత్తం వాసన వస్తుంది. నేను ముగ్గు వేస్తే మంగళగిరి మొత్తం మెచ్చుకుంటుంది. నేను కల్లాపు జల్లి రథం ముగ్గు వేశాననుకో, పానకాల స్వామి రథం మా ఇంటి ముందే ఉన్నట్టుంటుంది. సంక్రాంతి ముగ్గుల పోటీల్లో నేనే ఫస్ట్ తెలుసా? అలాగా? నిన్న ఆదిత్య మెచ్చుకున్నాడంటే భలే వేసావే. ముగ్గేసి ముగ్గులోకి దించావన్నమాట. నువ్వు గ్రేటే వెంకటలక్ష్మి. మరేమనుకున్నావు? నాకేం తెలుసే నీ ముగ్గు కళ. మేమేదో మంచుతో మనుషుల్ని మా వాళ్ళని చేసుకుంటాం. నువ్వు ముగ్గులేసి వలలు వేసి నీ వాళ్ళని చేసుకుంటున్నావు. నీ టాలెంట్ నాకు రాదులే. మాదేదైనా న్యాచురల్, నీదేదైనా ఆర్టిఫిషియల్. మాకు పుట్టుకతోనే వచ్చిన కళ, మీరు నేర్చుకున్న విద్య. లక్ష్మీ సరస్వతులు మా ఇంట్లో ఉంటారే. బావనేదో ఇంప్రెస్ చేద్దామని దెబ్బ వచ్చేసి నన్ను వెనక్కి నెట్టేసి ముగ్గులు వేసేస్తే ఆయన ఏమైనా నీకు కిరీటం పెడతాడనుకున్నావా? ఆయన తన చేతిలో ఏముంది? ఏది డిసైడ్ చేసినా మామయ్యే డిసైడ్ చేయాలి. ఆ ఇంట్లో ఏ మాట సాగాలన్నా అది మామయ్యదే అయి ఉండాలి. సాగాలి. మొన్నటి వరకు సాగింది కదా. అసలు మావయ్య మాట సాగుంటే నేనెందుకు వచ్చేదాన్ని, నువ్వెందుకు కుళ్ళుకునేదానివి? నేనేమీ కుళ్ళుకోవడం లేదే. నా నమ్మకంతో, నా ఆత్మస్థైర్యంతో నేను ధైర్యంగా ఉన్నాను. నువ్వే కుళ్ళుకుంటున్నావు. అందుకనే కావాలనే పూసుకుని వచ్చి పనులు చేస్తున్నావు. సర్లే గాని ముందు ముగ్గు పూర్తి చేయి. సగం ముగ్గుతోనే లేచిపోతే ఎలా? నిండా వెయ్యి, మొత్తం మునిగిపోతాడు. తర్వాత నీ చేయి పట్టుకుని వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి అని తిరుగుతాడు. నన్ను అన్నావే జుట్టు వదులుకొని పిచ్చిదాలా తిరుగుతున్నావని. నువ్వు కూడా అలాగే ఆహనా బావా ఓహనా బావా అంటూ తిరుగుతూ గాని. రే, చూసింది చాలే గాని ఇందాక మహాలక్ష్మి లక్ష్మీదేవి అని బాగా పొగిడావు కదా. ఫోటో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయి. నువ్వు కాకపోయినా ఎవడైనా దీన్ని ముగ్గు చూసి పడతాడేమో. అవునే, అసలు ఐడియా చాలా బాగుంది. అసలేంటో నాకు అసలు స్ట్రైక్ అవ్వలేదు. లక్ష్మి, నువ్వు ముగ్గు మొత్తం పూర్తి చేయి. ఈ లోపు నేను జాగింగ్ పూర్తి చేసుకుని వచ్చి ఫోటో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అదనమాట. కానీ ఏయ్, నేను ఎవరిని ముగ్గులోకి దించడానికి ముగ్గు వేయలేదు. నీ ముగ్గు కళ నలుగురికి తెలియాలని అలా అన్నానులే వెంకటలక్ష్మి. తెలిస్తే నీకు కళాకారిణి అని బిరుదు రావచ్చు. ఆ విషయం తెలిస్తే దుర్గమ్మ పొంగిపోవచ్చు. నీకు నువ్వే నీ వీపు చరుచుకోవచ్చు. ట్రై చేయి.
నువ్వు ట్రై చేయవే. బలవంతంగా నడుం విరిచేసావు కదే. అయ్యో అంతేనే, అలవాట్లేని పని చేస్తానంటే ఇలాగే నడుము పట్టిద్ది. ఏదో బకెట్ తీసుకొచ్చి ముగ్గు గిన్నె పట్టుకొచ్చేస్తే లవ్వులు పుట్టవు, ఇలాగే నొప్పులు పుడతాయి. టేక్ కేర్. రే బాయ్ రా. కానీ కానీ నేను అనవసరంగా ఉంగానే ఈ నడుం అబ్బా ఎప్పుడు చెక్కపడుతుందో ఏంటో. ఏ వెంకటలక్ష్మి, ఈ బకెట్ తీసుకొని తొందరగా రా. అమ్మా